హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా టైలర్స్. షార్ట్ ఫ్రీ వీడియోస్లో వచ్చేసి ఈరోజు ఒరిజినల్స్ అనేది మనకు ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. ఒరిజినల్ ఎలా కట్ చేసుకోవాలనేది, దానికి ఫ్లవర్స్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది, అడ్డం ఉంటుంది, నిలువ ఉంటుంది, ఆ పన్నాలు ఎలా చూసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కటింగ్ చేసుకుందాం. రేపటి నుంచి అయితే స్టిచ్చింగ్ మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఏంటంటే లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్. అయితే ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్లవర్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఫ్లవర్ మనకు ఒక్కొక్కసారి అడ్డంలో కరెక్ట్గా మనకి నిలువు పువ్వు వచ్చినప్పుడు మనం అలాగే వేసుకోవాలి, ఒకవేళ అడ్డం పువ్వు వచ్చినప్పుడు అలాగే వేసుకోవాలి. ఫ్లవర్ని ఫాలో అవుతూ ఉండాలి, అర్థమైందా? డిజైన్ని ప్రతిదీ కూడా డిజైన్ కానీ దీని మీద కాయలు వచ్చినా, వేరే మ్యాంగోస్ వచ్చినా, బొమ్మలు వచ్చినా వాటిని బట్టి అవి మనకి బొమ్మలు అయితే ఏ యాంగిల్లో ఉంటాయి, ఫ్రూట్స్ అయితే ఏ యాంగిల్లో ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుని ఆ క్లాత్ని అలా పరిచి మనం కట్ చేసుకోవాలన్నమాట, అంతే. ఓకేనా? ఇప్పుడు మనం ఒరిజినల్ అనేది చక్కగా కట్ చేసుకుందాం. ఒరిజినల్ ఏంటి అంటే కొంచెం ఎక్కువగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కటింగ్ చేసేసుకుందాం. ఇక రేపటి నుంచి మనకి స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. ఒరిజినల్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఏంటి అంటే నేను కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు మీకు చెప్తానండి షేప్ బెల్ట్ గురించి. అయితే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. లైక్ షేర్ కావాలి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు, ఎలా ఏంటి అనేది కంపల్సరీ నా క్లాసులు చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరినీ చూస్తున్నాను, కొంతమంది హాజరవుతున్నారు. సంక్రాంతి ముందు చాలామంది చూశారు కానీ సంక్రాంతి తర్వాత నిన్న పెట్టిన క్లాస్కి చాలామంది తక్కువగా చూశారనమాట. అందువల్ల ఊరు పేరుతో సహా నాకు పెడుతూ ఉండాలి డైలీ. మీరు ఎలా చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది నాకు అర్థం కావాలి. ఓకేనా? ఇక ఈ క్లాస్ అనేది ఇంకా స్టిచ్చింగే ఉంటుంది మనకి. ఈ స్టిచ్చింగ్ అయిపోతే మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని ఈజీగా తొడుక్కోవచ్చు. ఓకేనా? ఈ స్టిచ్చింగ్ అనేది ఇంకో 10 days పడుతూ ఉంటుంది మనకి. నేను చక్కగా చూపించి మీకు కంప్లీట్ చేస్తాను. వీలైతే మళ్ళీ నెక్స్ట్ బ్లౌజుల మోడల్స్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. అలాగే మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. 5వ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు డెమో క్లాసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు మంగళవారం కదా, మళ్ళీ సోమవారం అసలు మనకి ఒరిజినల్ క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ లోపల డెమో క్లాసులు అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ లోపల రావాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు. ఓకేనా?